నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేటలో పోలింగ్ బూత్ నెంబర్ 192లో తన ఓటును కుటుంబ సమేతంగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు. ప్రజలందరూ ధర్మం పక్షాన ఉన్నారని, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో బీజేపీ అభ్యర్థిని గెలవబోతున్నామని, తెలంగాణ వ్యాప్తంగా మెజారిటీ పార్లమెంటు స్థానాలను బీజేపీ కైవసం చేయబోతుందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. అధర్మానికి జరుగుతున్న యుద్ధం పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా లిక్కరు డబ్బులు పంపిణీ చేసి మంత్రి గారు ఇక్కడే అడ్డాపెట్టి ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఈ ప్రాంతంలో ధర్మాన్ని ఓడించడానికి ప్రయత్నం చేసిన ప్రజలు మా పక్షాన్ని నిలబడి పెద్ద ఎత్తున ధర్మం పక్షాన ఈరోజు తీర్పు ఇవ్వబోతున్నారు. అత్యధిక మెజార్టీతోటి నిర్మల్ నియోజకవర్గంలో 50,000కు పైచిలకు మెజార్టీతోటి మరి ఇక్కడ మనకు మెజార్టీ నిర్మల్ నియోజకవర్గం రాబోతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతోటి గౌడెం నగేష్ గారు గెలవబోతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉన్నది. ఎన్ని రకాలుగా వీళ్ళు అవినీతి సొమ్ముతోటి డబ్బులు పంపిణీ చేసి మద్యం పంపిణీ చేసి అధికారం దుర్వినియోగం చేసినా కూడా ప్రజలు ధర్మం పక్షాన్ని నిలబడ్డందుకు ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు గెలవబోతున్నది. ఈ ప్రభుత్వ అవినీతి మీద మేము యుద్ధం చేయబోతున్నామని తెలియజేస్తాం.